హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శరత్ ట్రావెలర్ని. సో ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైనటువంటి ఒక లాగ్తో మీ ముందుకు రాబోతున్నాను. సో ఈరోజు లాగ్ ఏంటో తెలుసా? మీరు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కని విని ఎరుగునటువంటి లాగ్. ఎప్పుడు 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 అని సిద్ధంగా ఉన్నారా? ఓకే, నేను సిద్ధంగా ఉన్నాను. ఇంతకీ ఆ వెనకాలంతా అడవి ఏంటనే చూస్తున్నారా? అదేనండి, ఈరోజు మనము ఒక అడవిలోకి ప్రవేశించబోతున్నాం. సో చూస్తారా, ఇక్కడ ఒక బాబాయ్ ఉన్నట్టున్నారు. ఆ బాబాయ్ని ఇంట్రడ్యూస్ చేసుకుందాం. ఓకే, బాబాయ్ ఎలా ఉన్నారు? ఏం లేదు, అడవిలోకి వెళ్దామని చెప్పేసి ఒక చిన్న ఆశతో వచ్చాను. వీడియో ఏమన్నా చేసుకోమంటారా? వద్దు బాబు, వెళ్ళొద్దు. వద్దు బాబు, ఈ అడవిలోకి వెళ్ళిన తిరిగి రాలేదు. వద్దు బాబు, వద్దు. సరే బాబాయ్, ఉంటా. వద్దు బాబు, వెళ్ళొద్దు. అయ్యి బాబాయ్, చెప్పినా వినుకుంటే వెళ్తున్నాడు. ఎక్కడోడు వస్తాడో రాడో. ఇలాంటి వాళ్ళ కోసమే ఈ జడల చేస్తుంది. ఈరోజు ఇవాళ ఆకలి తీరుతుంది. ఫ్రెండ్స్, ఇంత దూరం నడిచిన తరువాత అడవిలోకి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఈ అడవిని చూస్తుంటే చాలా మెరికల్గా ఉంది. సో భయం కూడా వేస్తుంది. ఏంటంటే చాలా దట్టంగా ఉంది ఫ్రెండ్స్. ఆకాశాన్ని అంటినటువంటి చెట్లు. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఫ్రెండ్స్ అలసిపోయాను ఫ్రెండ్స్. ఇంకా నేను బయలుదేరే సమయం వచ్చింది. ఈ వాతావరణం కూడా ఎందుకో నాకు సహకరించట్లేదు. ఎందుకో తెలియని ఆతృత, టెన్షన్ నాలో మొదలవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడి నుంచి నేను ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ రెండో పాటలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. అయ్యో, ఇదేంట్రా బాబు, దారి కనిపించట్లేదు ఏంట్రా బాబు. ఫ్రెండ్స్, నాకు అప్పుడే అనిపించింది ఫ్రెండ్స్, ఏదో జరిగింది అని. దారి కనిపించట్లేదు ఫ్రెండ్స్. అయ్యో, ఏంటి ఫ్రెండ్స్, ఇలా ఇరుక్కుపోయాను నేను వచ్చి. ఎటు చూసినా అడవి.
కొత్త సామ్రాజ్యానికి స్వాగతం. అమ్మా అన్నీ అవ్వాలంటే అవ్వమ్మా, వినమ్మా బంగారు తల్లి. నీకు ఎలా చెప్పాలి? నేను మూవీకని వచ్చాను. మూవీలు అంటే అడిగేయలేకపోతున్నాను. ఒక యూట్యూబ్ అనేది ఒకటి ఉందమ్మా. యూట్యూబ్ లో అడుగు పెట్టాను. యూట్యూబ్ లో అడుగు పెట్టిన తర్వాత రోజుకు ఒక వ్లాగ్ వస్తుంది, వ్యూస్ బాగా వస్తున్నాయి, అందరూ బాగా చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు. బుడిబుడి అడిగేయగలిగామమ్మా. నువ్వు అలా అద్దుకో, అందుకే ఆడు. సరేలే, నీ గురించి అయినా నేను హ్యాపీగా ఉంటాను. సరేనా మరి తల్లి, నువ్వు అక్కడ సంతోషంగా ఉంటే నేను ఇక్కడ గోల్ ని సక్సెస్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. మళ్ళీ చేస్తానా? ఓకే ఓకే, బాయ్ మా. ఉంటాను నాన్న, మరి ఓకేనా? చిన్న, ఎందుకు భయపడుతున్నావు? ఎప్పటి నుంచో ఉంటున్నా ఇక్కడ. లేగు, వీడియో తీస్తున్నావా? నన్ను బాగా తీ. నీ ఫ్రెండ్ అని చెప్పు. తమ్ముడు, కంగారు పడకు. ఇంతకీ మీరెవరు? నేను నీలాగే ఇక్కడికి వచ్చా. ఇక్కడ నచ్చిందని ఉండిపోయా. నువ్వు ఉండొచ్చు. ఉండిపోయావా? ఉండొచ్చు తమ్ముడు. ఆడుకోవచ్చు, పాటలు పాడొచ్చు, ఏవైనా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్మొచ్చా? నమ్మొచ్చు తమ్ముడు. అయితే నాకు దారి చూపిస్తారా? నేను చూపిస్తా, పద తమ్ముడు. ఏంటోనండి, తెలియకుండానే వచ్చి ఇరుక్కుపోయాను. మీరు చాలానే సంతోషం సార్. అప్పటికే ఆ పెద్ద ఆయన చెప్తూనే ఉన్నారు సార్, వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని. నేను ఎప్పుడు వచ్చానో తెలియదు, వచ్చి ఇరుక్కుపోయాను సార్. నాకు అర్థం కావట్లేదు సార్. ఈ ఎటు వెళ్ళాలన్నా కూడా నా మైండ్ అంతా సహకరించట్లేదు. చెల్లులో ఛార్జింగ్ కూడా అయిపోవచ్చింది. అందరూ నీలాగే వస్తారు తమ్ముడు. ఇక్కడికి వచ్చాకే ఇరుక్కుపోతారు. సార్ సార్ కాళ్ళు కాళ్ళ ఎక్కడ తమ్ముడు? మనిషి కాళ్ళు కనబడుతున్నాయి సార్. అక్కడ చూడండి సార్. నాకు ఎక్కడా లేవు తమ్ముడు. నువ్వు భ్రమపడుతున్నావు. ఎక్కడా ఏమీ లేవు. సార్ చూడండి సార్. అక్కడ చూడు, దా దగ్గరికి వెళ్దారా? దా తమ్ముడు, దా దా దగ్గరికి వెళ్దాం. పద చూద్దాం. పద పద. చూడు తమ్ముడు, చూడు. ఎక్కడ అది చూడండి. ఏం లేదు తమ్ముడు. అక్కడ ఏమీ లేదు. అక్కడ ఏమీ లేదు తమ్ముడు. ఏమీ లేదు. దగ్గరికి వెళ్ళి చూడు నువ్వు. సార్ 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 సత్యన్న దేవుడా, దేవుడా, ఏంటి దేవుడా ఇలా ఇరుక్కుపోయాను? నన్ను కాపాడే నాగుడు లేదా? నేను ఏం తప్పు చేశాను నాన్న? ఎందుకు నాన్న నాకు ఈ కత్తి పట్టించా? అయిపోయింది అనుకున్నారా? ఇంకా ఉంది.